హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ మహాకుంభమేళలో పాటించవలసిన నియమాలు. సుమారు 144 సంవత్సరాల తర్వాత 2025 జనవరి 13న మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో జరగబడుతుంది. ఇక్కడ మహానదులన్నీ కలిసి ప్రయాగ్రాజ్లో ఒక అమృతంగా మారుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ స్నానం ఆచరించిన వారికి సాక్షాత్తు చనిపోయాక వైకుంఠ దర్శనం జరుగుతుందని భక్తుల నమ్మకం. ముందుగా ఇక్కడ పాటించవలసిన కొన్ని నియమాల కోసం మాట్లాడుకుందాం. ముందుగా ఈ ప్రయాగ్రాజ్లో నాగ సాధువులు స్నానం ఆచరించాలి. తర్వాత సాధారణ సాధువులు స్నానం ఆచరించాలి. ఆ తర్వాత సాధారణ భక్తులు స్నానం ఆచరించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాగ సాధువుల ముందు సాధారణ భక్తులు స్నానం ఆచరించకూడదు. అలాగే ఇక్కడ వివాహితులు స్నానం ఆచరించడానికి వచ్చించో వాళ్ళు 5 సార్లు ఈ ప్రయాగ్రాజ్లో స్నానం చేయాలి. వివాహం కాని వారు తమకు కావలసిన అన్నిసార్లు ఇచ్చట స్నానం చేయవచ్చు. అలాగే స్నానం ఆచరించాక సూర్య భగవానికి దండం పెట్టుకుంటే చాలా మంచిదని ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే ఈ ప్రయాగ్రాజ్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకోవడం కూడా చాలా మంచిది. భక్తులు తమ స్తోమతను బట్టి ఇక్కడ ఆహార పదార్థాలు, అలాగే దుప్పట్లు, అలాగే ఇతర వస్తువులు ఏదైనా దానం ఇచ్చించో వాళ్ళకి సకల సుఖములు కలిగి అనుకున్న కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అసలు ఈ మహాకుంభమేళ ఎలా వచ్చింది అనే దానిపై ఒక ప్రీవియస్ వీడియో అయితే చేయడం జరిగింది. సో దాన్ని కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే